మనము రక్షణ వస్త్రము లేనటువంటి వారం. యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షణ వస్త్రమునివ్వడానికి, నీతి వస్త్రమునివ్వడానికి, పెండ్లి వస్త్రమునివ్వడానికి, మహిమ వస్త్రమునివ్వడానికి, ఆనంద వస్త్రమునివ్వడానికి, సంతోష వస్త్రం ఇవ్వడానికి, మహిమ కలిగిన వస్త్రం ఇవ్వడానికి, అదృశ్య రూపము కలిగిన వస్త్రమునివ్వడానికి, పరలోకానికి వెళ్ళే మహిమ కలిగిన వస్త్రమును కప్పడానికి మన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన వస్త్రహీనుడుగా మార్చబడ్డాడు. ఇలాంటి దేవుణ్ణి ఎవరైనా మీరు ఎక్కడైనా చూసారా? ఆ సిలువ కొయ్య మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమామృతం కలిగిన అద్భుతమైనటువంటి ఆ మహిమ ఎప్పుడైనా మీరు కనుగొన్నారా? అంటే దేవుని పిల్లారా, మనము ఖచ్చితంగా కనుగొన్నాము గనుక ఇక్కడికి వచ్చి కూర్చుండగలిగాం. ఎప్పుడో ఆయన రాకడ మన పోకడ తెలియదు. విశ్వాసాలను కాపాడుకోండి, భక్తిని కొనసాగించుకోండి. ప్రభు రాకడ కొరకు ఆయత్తపరచబడిన ప్రజలుగా.